ఓ స్పెషల్ టీ. అలాగే. నన్ను గుర్తుపెట్టావా? గుర్తుపెట్టాను. యదవ్వి, ఆయ్. సన్నాసివి, ఆయ్. పింజారివి. మరి లేకపోతే ఏంట్రా? చూడగానే గుర్తుపెట్టడానికి నువ్వు ఏమైనా అమితాబ్ బచ్చన్వా? ఆకులో ఒక్కగాడివి. నువ్వు పలానా నేను పలానా అని తెలుసుకొని మాట్లాడాలి. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు చెప్పరా, ఎవర్రా నువ్వు? కోడి రామూర్తి. కోడి రామూర్తి అంటే? కాకినాడలో 10,000 రూపాయలు నీకు అప్పించి జంట హత్యలు చేసి ఆ మరుసటి రోజున జైలుకి వెళ్ళానే, ఆ కోడి రామూర్తినే. అన్న, కోడి రామూర్తి అన్న, నువ్వే ముందుగా చెప్పొచ్చు కదా. నేనేదో వెలిదంట్లో శ్రీరామూర్తి అనుకున్నాను అన్న. నిజం. ఆ సంగతి అలా ఉంచు. ముందు నేను ఇచ్చిన డబ్బు సంగతి ఏంటి? ఏంటన్నా నువ్వు? మనం అప్పుడు ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకునేవాళ్ళం. ఇప్పుడు డబ్బులు అడుగుతావేంటన్నా? అయినా నువ్వేంటి, నీ లెవెల్ ఏంటి? నా అవసరానికి నువ్వు డబ్బిచ్చి తిరిగి అడగొచ్చా? అది నేను మళ్ళీ తిరిగి ఇవ్వచ్చా? టీ కొట్టు, టీ కొట్టు. నువ్వే చెప్పు, టీ కొట్టు. ఇచ్చిన డబ్బు ఎవరు అడుగుతారు? ఒక రౌడీ ఎదవో హంతకుడో అడుగుతాడు. అన్న లాంటి వాడు తిరిగి డబ్బు అడగొచ్చా? అడగకూడదండి. అడగకూడదని చెప్పాడు. చూసావా? నేను అడుగుతా. ఆల్రెడీ 2 హత్యలు చేసినోడికి 3 హత్య చేయడం పెద్ద కష్టమేం కాదు. తీరా 10,000. కోడన్నా కోడన్నా, ఒక 6 నెలలు టైం అన్నా. తర్వాత అన్ని కనిపిస్తానేంటి? సంవత్సరంలోపు నా తల తాకట్టు పెట్టైనా నీ డబ్బు నీకు తిరిగి చేస్తాను.